నా వాళ్ళే నన్ను అవమానపరిచేవాళ్ళు. మా ఎన్నెన్నో బాధపడింది, మేమెవరు పట్టించుకోలేదండి. ఆ మొగుడు తాగుతాడు, ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోద్ది, ఇంక బతకదు అన్న ఎగతాలు చేశారు. సమస్యలు ఏంది, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఎంత నరకం అనుభవిస్తున్నానో దేవుడికి తెలుసు. ఎన్నో మాట్లాడినారు ఎంతో మంది కూడా. మట్టి తట్లు మోసుకునే వాళ్ళం భార్య భర్తలు ఇద్దరు. నిందలు మోసే ఇక్కడ దేవుని నామానికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. ఎఫ్సీవ ప్రార్థనా మందిరం తరఫున మీ అందరికి నా నిండు వందనాలు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా దేవుడి కృప, నాకు ఇచ్చిన పాస్టర్ గారు ఇచ్చిన భరోసా. అయితే ఫస్ట్ నేను ఒకప్పుడు ఎంతో పూజలు చేసేదాన్ని, కానీ పూజల్లో కూడా మా తల్లిదండ్రులు చనిపోవటం సడన్గా మా పరిస్థితి బాగలేనప్పుడు ఆవిడ మమ్మల్ని దగ్గర తీసిన వాళ్ళు లేరు ఎవరు కూడా. పిల్లోడికి చదువుకోవటానికి కూడా నా స్తోమత లేదు. మట్టి తట్లు మోసుకునే వాళ్ళం భార్య భర్తలు ఇద్దరు. కానీ నా భర్త పచ్చి మందు తాగుబోతు అయినా కానీ బరాయించుకొని ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను. నా పరిస్థితి బాగలేదు అసలుకి. మొహం అంతా వాసి, నాకు ముక్కులో బెజ్జం పడి, నాకు ఇంకా అసలు పిల్లోడికి ఫీజు కడతానికి కూడా నా స్తోమతగా లేదు. భర్త తెచ్చేది కూడా సాలకుండా అద్దెలు కానీ అట్ట అయింది. కష్టాలు పడ్డాలి. అయితే ఎన్నో బాధలు పడి ఎన్నో నిందలు మోసే ఇక్కడ. ఆయన వాళ్ళు కూడా నన్ను దగ్గరికి తీయలే. అయినా కానీ నేను ఎవరికాడికి వెళ్ళాల. నా బిడ్డలకు బియ్యం కొడలేక ఒక్కొక్కప్పుడు ఎంత బాధపడ్డానో నేను. వెళ్తే ఎందుకు వస్తుందో మా ఇంటికి, ఏం అడగటానికి వస్తుందో అన్నాగా నేను మెలకుండా ఉండి బయటకు వచ్చి మంచినీళ్ళు కొనుక్కొని తాగటానికి కూడా లేవు నా బతుక్కి. అప్పుడు ఒకళ్ళ కాడికి పోయి ఎంత ఇదైపోతున్నానేందా అని ఎన్నో బాధలు పడ్డా. అటాటరు పనికి పోతాం, అటాటరులో సత్యం గారు ఇస్తే తింటాం, లేకపోతే లేదు. ఇంక ఒక్కళ్ళని కూడా నేను కనీసం ఎవరిని కూడా అడిగేదాన్ని కాదు. ఏమో అడగటానికి వస్తుందో మా ఇంటికి అని ముందే తలుపులు వేసుకునేవాళ్ళు నన్ను చూసి. ఉండే సమస్యలు ఏంది, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, అద్దె కట్టలేని పరిస్థితి. ఎగతాళి చేసేవాళ్ళు, ఎంతో ఘనంగా ఏమైనా ఇంటికి వెళ్ళి రాని కాకుండా అనేవాళ్ళు, తలుపులు వేసేవాళ్ళు మొక్క మీదనే. కానీ ఆ స్థితిలో నాకు మా నాన్నగారు చచ్చిపోయినాక ఇంక నన్ను అయితే ఆదరించిన వాళ్ళు లేరు. ఆయన మా నాన్న చచ్చిపోయినాక మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు. కనీసం వాళ్ళు ఉన్నన్నాళ్ళు నా పిల్లలకు పట్టిడు అన్నం పెట్టారు. వాళ్ళని అండ చూసుకొని నేను బతికేలే. కానీ వాళ్ళు చనిపోయినాక నన్ను ఎవరు దగ్గరికి తీయలే. చిన్నగా నేను పోరాడా. ఎందుకంటే ఒకళ్ళ కాడికి పోయి చిన్నగా బతకకూడదు అని సత్యం గారి బండిలో 24 సంవత్సరాలు మోసాం మట్టి తట్లు. ఎంత నరకం అనుభవిస్తున్నానో దేవుడికి తెలుసు. ఇల్లు అద్దిల్లు, రేకులు ఇల్లు 1200 కట్టడానికి కూడా మా స్తోమత లేదు. పేపర్ వేసి వచ్చేవాడు. 10th చదివేటప్పుడే పేపర్ వేసి వచ్చేవాడు. పేపర్ వేసి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళి, స్కూల్ 10th అయిపోయినాక ఇంటర్లో కూడా పాల డైరీలో వెళ్ళాడు. 6 నెలలు చేశాడు పాల డైరీలోకి వెళ్ళేటప్పుడు పిర్రల నిండా గడ్డలే మా అబ్బాయికి. ఆ గడ్డలతో కూడా ఆ పిల్లోడు ఎన్ని బాధలు పడ్డాడు మా గురించి. మా నాన్న ఎట్ట పారుతున్నాడు, మా బాధలు ఎప్పుడు బాతి. మా నాన్న చూస్తే మందు తాగుతాడు, మా అమ్మ చూస్తేనేమో అట్లా. మా అమ్మకు బాగోదు, హెల్త్ బాగోదు. అయితే ఆ సమయంలో మా బళ్ళు అన్నం వండి పెట్టింది కుమార ఆంటీ. వచ్చిందేమో 4 రోజులు వచ్చి, అమ్మ నీ స్థితి బాగలేదు, చర్చికి వెళ్ళమ్మా అంది. నేనైతే వెళ్ళనక్క, నా పరిస్థితి, మేము పూజలు చేసుకునేవాళ్ళం, మేము చర్చికి రామక్క అంటే, కాదక్క మారాల్సిందేనక్క అని. అప్పుడు కుమారక్క పాస్టర్ గారిని పిలుచుకొచ్చింది మా ఇంటికి. పిలుచుకొస్తే మా స్థితి బాగలేదు అసలు. అప్పుడు మా స్థితి పాస్టర్ గారు చూసి ఇంత ఘోరంగా ఉండారు ఏందక్క అంటే, మా స్థితి ఇంకంతేనా అయింది పాస్టర్ గారు, ఇంక మా బతుకులు ఇంతేలే, మేము చేసుకుంటే తినాలా లేకపోతే లేదని ఎంతో కష్టపడ్డాం.
కష్టపడితే ఇప్పుడు ఆ సమయంలో పాస్టర్ గారు అయితే నాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఇచ్చి బాప్టిజం తీసుకునేది కూడా నేను ఎవరికి చెప్పకుండా తీసుకొని వెళ్ళి బాప్టిజం తీసుకొని వచ్చి భర్తకు చెప్పాను, నేను బాప్టిజం తీసుకున్నాను అయ్యా అంటే, నీకు ఎలా తెలుసు ఆ దేవుడు ఏం మేలు చేస్తాడని తీసుకున్నామని వారం రోజులు అరిచాడు. అరిచినా కానీ ఇంకా చెప్పి ఇంకా అమ్మటే ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ స్థితిలోనే నాకు ఇంకా దేవుడు ఆత్మ అనేది పాస్టర్ గారి ద్వారాగా నా కాడికి రావటం, పాస్టర్ గారి ద్వారాగా నేను రక్షణ పొందటం అని ఎన్నో కష్టాలు పడ్డా కూడా నా భర్తకి కూడా అప్పటికి ఎన్నో దెబ్బలు తగిలినాయి. నా భర్త గురించి ఎన్నో ప్రార్థన చేశాడు పాస్టర్ గారు. కానీ ఎన్నో ప్రార్థనలు నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం పాస్టర్ గారు ఎన్నో ప్రార్థన చేశాడు. మా పాస్టర్ గారు ఎన్నో మందికి లేని వాళ్ళకి సహాయపడతాడు. అన్నం లేని వాళ్ళకి బీద పిల్లల్ని తెచ్చి ఆయన సాగుతాడు. పాస్టర్ గారు లేని వాళ్ళకి సహాయం చేస్తాడు. నా పిల్లకి 9వ తరగతి అప్పుడు బుక్స్ లేకపోతే వాళ్ళ అమ్మాయి బుక్స్ కూడా నాకు అమ్మాయికి ఇప్పించాడు. భవానికి అన్నం లేకపోతే కూడా నాకు ఒకటికి బియ్యం కూడా ఆయన వేసాడు. అలాగనే ఎంతోమందికి మంచి పనులు చేస్తాడు పాస్టర్ గారు. మా పాస్టర్ గారి పేరు కోలాయి నెహేమియా గారు. ఆయన ఎన్నో మందికి సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా లేదు అన్నోళ్ళకి వస్త్రాలు కూడా ఇస్తాడు. ఆయన చేసే ప్రతి పనిలో పాస్టర్ గారు ముందు ఉంటాడు. నైట్ ఫోన్లు చేస్తే వాళ్ళ కాడికి వెళ్ళి వస్తాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు. హాస్పిటల్లో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకొని తర్వాత అప్పుడు అబ్బాయి చేత అన్నీ పంపిస్తాడు. పాస్టర్ గారు అబ్బాయి చేత పాస్టర్ గారు వాళ్ళు అన్నిటికీ ప్రతి ఒక్కదానికి సహాయపడతారు. నా కుటుంబం కోసం పాస్టర్ గారు ఎన్నో ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే 2 ఉద్యోగాలు వచ్చాయి అబ్బాయికి. అయితే బ్యాంక్ ఉద్యోగం మానుకొని ఇప్పుడు పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాడు. శాలరీ వచ్చి 28,000 అయితే 35,000 అయితే కటింగ్ పోను 28,000 వస్తాయి. 28,000 కూడా ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడంటే ఇంకా అబ్బాయికి ముందు ఇంకా గొప్పగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నారు అబ్బాయికి ప్రమోషన్ రావాలని. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఇప్పుడు ఈ స్థితిలో నిలబెట్టాడు. ఈ రోజుకి ఉన్నానంటే నేను నా కుటుంబం దేవుడు చేసిన కృప ఇదంతా. నేను ఉన్నంత కాలం దేవుడిని చేసిన మేలు నేను మర్చిపోను. కానీ నా సాక్ష్యం చెప్పుకుంటే ఇంకా బాధ కష్టాలు ఇంకా ఎక్కువ, కానీ చెప్పను. దేవుడు చేసిన మేలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వస్తాడు. కానీ ఈ రోజుకి కూడా నాకు అనేది ఇంకా శ్రమ పడతానే ఎందుకంటే నాకు ఇంకా పడపోతే దేవుడి వల్ల మనం నిలబడలేము. దేవుడు గొప్పవాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళు యువత మారు మనసు పొందండి అమ్మా, సాక్ష్యం బాగుంటుంది. దేవుడు గొప్ప దేవుడు మేలు చేస్తాడని నా ద్వారాగా నా కుటుంబంలో 20 మందిని మార్చాను. నేను 20 మందికి కూడా రక్షణ ఇప్పించా. నేను ఒక్కళ్ళని నన్ను ఎగతాళి చేశారు. మా కుటుంబంలో నువ్వు ఒక్కదానివే కదా, నువ్వు చర్చికి వెళ్తావు, పూజలు చేసేవాళ్ళకి ఇళ్ళకి వచ్చి తినవు కదా అని అన్నోళ్ళు కూడా 20 మందికి రక్షణ ఇప్పించాను నేను మా కుటుంబంలో. ఇప్పుడు 20 మంది ఈ చర్చికి వెళ్తున్నారు నా ద్వారాగా. అది నా ఘనత కాదు, దేవుడు ఘనత. దేవుడు చేసింది 10 మందికి పంచుతున్నా నేను. అలాగనే ఇప్పుడు కూడా కొంతమంది అనేకులు ఇంకా ఎగతాళి చేసేవాళ్ళని కూడా చెప్తున్నా నేను. దేవుడు గొప్పవాడు, పై స్థితిలోనే ఉంచుతాడని చెప్తున్నా. కానీ దేవుడు గొప్పగా ఇంకా మనం గట్టిగా దేవుని నమ్మితే బాగుంటుంది. కానీ దేవుడు చేసిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఒక 2 రోజులు పట్టిద్ది నా సాక్ష్యం. కానీ దేవుడికి చాలా కృతజ్ఞతలు. దేవుడు ఏదో ఒక రీతిలో నన్ను లేపుతున్నాడు. అంత దినాల్లో కూడా నన్ను శోధనలో పోకుండా పట్టుకొస్తున్నాడు. కానీ శోధనలో పోయే పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు ఏదో ఒక రూపుగా నన్ను లేపుతానే ఉన్నాడు.
కానీ నేను బతికినంతకాలం దేవుడిని స్తుతించుకోవాలనుకున్నాను. ఏదైతే ఏమైంది, ఇంకా దేవుడు మా కుటుంబంలో కూడా అందరం మారాలి అనుకుంటున్నాను. ఆ రక్కకి నేను ఎంతో రుణపడి ఉండాలి. ఆమె తీసుకుపోతే నేను మారేదాన్ని కాదు. అది కుమారక్కకి నా వందనాలు. మా సంఘస్థులు కూడా అనేకులు నా గురించి చాలా మంది ప్రార్థన చేస్తారు. అక్క భేద స్థితిలో ఉంది, అక్క కుటుంబం కొరకు అని ఎంతోమంది చేస్తారు నాకు ఆ విశ్వాసులు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అందరికీ పేరు పేరున నా వందనాలు. ప్రతి నెల కోటాలు ఏర్పడతాడు మందిరం కాడ. సువార్త ప్రకటించి ప్రతి ఒక్కళ్ళకి సహాయపడతాడు. మా పాస్టర్ గారిని, మా మందిరాన్ని గుర్తుంచుకోండి, ఎప్సిబా మందిరం. మా పాస్టర్ గారి పేరు నెహేమియా గారు. ఆత్మీయ తల్లిదండ్రులు అందరికీ గురించి ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు, ఏణు పాస్టమ్ గారు, వాళ్ళ కుటుంబం, అంజలి, అయితే చంద్రిక ఉంది చిన్నమ్మాయి బాగా చేసిద్ది సేవ. దేవుడు ప్లాట్లు కొట్టడం కానీ పరిచర్య బాగా చేసిద్ది. పాస్టర్ గారు అబ్బాయి చెప్పటం కానీ తెలియని వర్తమానాలు మాకు అందియటానికి ఇంకా వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు కన్నా ఇంకా బాగా చెప్తాడు వాక్యం. వాళ్ళే మమ్మల్ని చేరదీసి మమ్మల్ని నాకు అండగా ఉండి ప్రతి విషయంలో ధైర్యం చెప్పేవాళ్ళు. ఏం కాదక్క మేమున్నాం అని చెప్పేవాళ్ళు. ప్రతి అడుగున మమ్మల్ని నిలబెట్టాడు. మా పిన్నాం కూడా నాకు చెప్పేది, ఎన్ని బాధలు వచ్చినా. మా ఆయన అయితే హాస్పిటల్లో ఒళ్ళంతా నీరు వచ్చి హాస్పిటల్లో ఉంటే మా పిన్నాం ఒకటే చెప్పేది, అమ్మా దేవుడిని నమ్ముకున్నాను, ఇన్ని బాధలు పడుతున్నావు కాబట్టి దేవుడిని వదిలిపెట్టవద్దు. ముందు నీకు మేలు జరిగిద్దమ్మా, నీ భర్తకు తగ్గిద్ది, నీ కొడుకు ఉద్యోగాలు బాగుంటాయి, నీ పిల్ల కూడా బాగా చదువుకుంటుంది, నువ్వు దేవుడిని వదిలిపెట్టొద్దని మా పిన్నా అని చెప్పింది. మా పిన్నా పేరు వెంకటలక్ష్మి. ఆమె దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు 35 సంవత్సరాలు, నేను నమ్ముకొని ఇప్పుడు 13వ సంవత్సరం దేవుడిని నమ్ముకొని. కానీ నమ్ముకోతాలకి ఒకలాగుంది నా స్థితి. నమ్ముకున్న కాడించి నా స్థితి ఇప్పుడు పర్వాలేదు. ఇంకా బలపడాలి, నా కుటుంబం కూడా రక్షణ పొందాలని నేను పోరాడుతున్నాను. మా మందిరం గురించి అందరూ అనేకులు ప్రార్థన చేయాలి, మారాలి, ఏ ఆత్మలు రక్షించబడాలి మా మందిరంలో. ఇంకా మేము ఘనంగా ప్రార్థనలు అందరికీ మా సువార్తలు మేము ప్రకటించాలి. మా పాస్టర్ గారు గర్వంగా నా ఆత్మీయ పిల్లలు ఇంకా ఎదుగుతున్నారని గర్వంగా చెప్పుకోవాలి. మా పాస్టర్ గారిని ఇంకా బలపరచండి. మా పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, ఆత్మల్ని రక్షించడానికి. ఆయన ఉపవాసం ఉంటాడు, బాగా ఉపవాసాలు చేస్తారు. పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు మొత్తం పరిచర్య చేస్తారు. కానీ ఆ పరిచర్యలు దేవుడు ఇంకా ఘనంగా వాడుకోవటానికి ప్రార్థన చేస్తున్నాం మేము. మీరు చేయండి, బలపరచమని. ప్రతి బుధవారం స్త్రీల కూడిక గారు చెప్పిద్ది వాక్యం. అందరూ స్త్రీలు కూడుకొని అందరూ ఒక స్త్రీ సమాజంగా ఎలా ఉండాలి, స్త్రీ ఇల్లు ఎలా కట్టాలని పాస్టమ్ గారు చెప్పిద్ది వాక్యం. పాస్టమ్ గారు అయిపోయినాక మళ్ళీ అనుషమ్మ పాస్టర్ గారు కోడలు ఆమె చెప్పిద్ది. ఆమె చెప్పి వారం అందరూ మా సంఘస్థుల ఇంట్లో అందరి ఇళ్ళల్లో పెడతారు ప్రార్థనలు. అందరూ దేవుడికి ఎలా వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ఎలా చెప్పాలి అనే స్త్రీల గురించి చెప్పింది పాస్టమ్ గారు కోడలు. అనుష కోడల పేరు. అయితే ఇంకా మేము కూడా చెప్పాలని మాకు కూడా ఉంది, కానీ మాకైతే చదువు లేదు. మా గురించి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మేము కూడా కష్టపడాలి. వాక్యం కూడా వాళ్ళు చెప్పినట్టు రీతిలో మేము నడవాలి. దేవుడికి ఇంకా ఎదగాలని మేము. ఇప్పుడు మోషే గారు వచ్చాడు. మోషే గారు కూడా పర్వాలా, ప్లాట్ ఇప్పుడు 3 సంవత్సరాల్లోనే ప్లాట్ కొడుతున్నాడంటే ఇంకా ముందు దేవుడు పరిచర్య చేయాలని నేను అనుకుంటున్నాను. గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు. వాళ్ళందరినీ కూడా ఒక బిడ్డలాగా చూస్తాడు. అందరి మందిరాల్లో ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ మా మందిరంలో మా పాస్టర్ గారు మటుకు ఒక బిడ్డ. తండ్రి కాడ మనం ఎలా ఉంటామో అలా ఉంటాము. తండ్రి ఎలా పెంచారో మనల్ని అలా పెంచుతారు. అలా క్రమశిక్షణ చిన్నపిల్లలకు కూడా సండే స్కూల్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది, వాక్యం ఇప్పుడు ఎలా చెప్పాలి, ప్రార్థన ఎలా చేయాలి, పాటలు ఎలా పాడాలి, ఫ్లాట్ ఎలా కొట్టాలి, ఇవన్నీ గురించి నేర్పిస్తారు. కానీ మరి అన్ని సంఘాల్లో అయితే మాకు తెలీదు. మా సంఘం మటుకు మా పాస్టర్ గారు, ఇలాంటి పాస్టర్ గారు దొరకటం మా ధన్యత. అది మాకు దేవుడు దిగి వచ్చి మాతో మాట్లాడినట్టే ఉంటుంది. కానీ మేము మా ఫీలింగ్ ఏంటంటే మా తండ్రితో ఎలా ఉన్నామో
అలా ఉంటాము మా పాస్టర్ గారితో. మందిరం నాగన్నకుంట, మరి సత్తెనపల్లి మాది, ఇంకా పల్నాడు జిల్లా. మా మందిరంలో ప్రతి ఒక్కళ్ళు ఇట్టా నువ్వు నేనేం భేదంగా ఉన్నావు, అందరం ఒక కుటుంబం లాగా ఉంటాము. అందరితో కలిసి కూర్చుంటాడు. మందిరంలో ఏ భోజనం అయితే వండుతారో ఆ భోజనం మా పాస్టర్ గారు కూడా తింటాడు. మా ఆత్మీయ తల్లిదండ్రులు తింటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తింటారు. వాళ్ళు ఆ భోజనం కూడా వాళ్ళకు పెట్టి మాకు మిగిలినాకే వాళ్ళు తింటారు. అలాంటి పాస్టర్ గారు దొరకటం మా ధన్యత. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే 1000 మందిని ఇస్తానని చెప్పాడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మేము చేస్తున్నాము. ఇప్పుడు 300 మంది ఉన్నాం కాబట్టి 700 మందిగా మొత్తం 1000 మంది కావాలని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మేము బలపరుస్తున్నాం. మీరు బలపరచండి, ప్రార్థన చేయండి. మా మందిరం గురించి 4 బ్రాంచీలు డెవలప్ కావాలని ప్రార్థన చేయండి. బలారాధన జరిగేటప్పుడు పట్టట్ల అయితే ఇంకా పెద్దదిగా అవుట్డోర్ కొనటానికి మా పాస్టర్ గారు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి అవన్నీ కొనటానికి కూడా మా ప్రార్థన ఆలకించి మీరు ప్రార్థన చేయండి. డెవలప్ కావాలి, జనం ఇంకా బయట ఎండలో కూర్చోకుండా అది కొనటానికి కూడా ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను. దేవుడు మీకు ఇప్పుడు వరకు ఓపిక గరినందుకు దేవుడికి నా వందనాలు తెలియపరుచుకుంటూ ఎఫ్సీవా ప్రార్థనా మందిరం తరఫున మీ అందరికీ నా నిండు వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది దాకా. మల్లేశ్వరి అమ్మనే వాళ్ళ పెదనాన్న భార్యని నేను, మాది ఒంగోలు. ఏమండి ఆమె చాలా బాధపడిందండి. ఫస్ట్ నా దగ్గర కొన్నాళ్ళు ఉంచుకున్నాను, నాకు ఆడపిల్లలు కావాలని నేను తీసుకెళ్ళాను. అయినా వాళ్ళ నాన్నగారు ఉంచకుండా తీసుకొచ్చేసారు ఇక్కడికి. ఆడపిల్లలు వాడికి బంగారం కదా. నాకు 2 కొడుకులు, నాకు ఆడపిల్లలు లేరు. ఇప్పటికైనా వాళ్ళంటే నాకు ప్రాణం. అమ్మాయి పడ్డ బాధలు చాలా ఉన్నాయండి, చాలా ఇదిగా ఉన్నారు. అమ్మాయి ఎన్నెన్నో బాధలు పడింది, మేమెవరు పట్టించుకోలేదండి, ఎవరం రాలేదు. దేవుడు నమ్ముకున్నాక బాగుందండి. మాకు కూడా చెబుతుంది మారమని, మాకు కూడా మారమని చెబుతుంది. ఇందులోకి వెళ్ళినాకే బాబుకి ఉద్యోగం వచ్చింది, అది వద్దనుకున్నాను. కరుణాలో వచ్చింది అది బాగా, అది వద్దనుకొని పోకుండా ఇక్కడ ఆగిపోతే మళ్ళీ పాస్టర్ గారు చెప్పినందువల్ల ప్రార్థన చేస్తే ఇక్కడే ఇచ్చారండి. ఉండూరులోనే చుట్టుపక్కల ఊళ్ళో చేసి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడండి ఉద్యోగం. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అందరూ ఎంత చదివారు వాళ్ళందరికీ మామూలు ప్రైవేట్ జాబులు చేసుకోవటానికి కూడా అవకాశం లేదు. అలాంటి అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళ పొజిషనే మారిందండి ఈరోజు. నా జీవితంలో నేను ఫస్ట్ బాప్తిసం తీసుకొని కొన్ని వదిలేశాను, కొన్ని కారణాల వల్ల వదిలేశాను. కానీ నా స్వప్నంలో శివుడు యేసు ప్రభు శిలువ నాకు వచ్చింది. దాని గురించి నేను వివరాలు అడిగాను పాస్టర్ గారి బాబుని, ఇదిగో ఈ బాబుని అడిగితే నాకు దానికి ఎన్ని ఫలితాలు వచ్చినాయంటే నేను ఊహించని ఫలితాలు నాకు అందినవి. నా మనసు ఇప్పుడు అదొకలాగా అయిపోయింది, గింగరా తిరిగిపోయింది. నేను అంత హృదయంలో ఇదైపోయాను. నా మనసే నాకు నీలమైపోయింది. నాకు కొంచెం తెలుసు బైబిల్ది, నేను కొన్ని ఇంకా అడిగాను. నాకు బాగా స్పష్టంగా చెప్పారు పాస్టర్ గారు అబ్బాయి, నాకు బాగా ఇదయ్యింది. నేను ఎప్పటికైనా మళ్ళీ వచ్చి మీ మందిరంలో నేను సాక్ష్యం చెబుతాను. అబ్బాయిలు ఎవరైనా సరే చిన్న వయసులో మా బోటి పెద్దవాళ్ళకి అనుభవం వచ్చేలాగా అర్థమయ్యేలాగా చెప్పారు. మారిన వాళ్ళు కూడా మారి ప్రభువులోకి వస్తారు. ఆ అబ్బాయి అంత జ్ఞానోదయం ఇచ్చాడు, అంత స్పష్టంగా చెప్పాడు. హిందువుల దేవుడి గురించి కానీ క్రైస్తవ గురించి అని చెప్పాడు. అంత మంచి వాక్యం అన్నందుకు నా మైండ్ తిరిగిపోయింది. నేను అంత బాగున్నాను చేశారు. ఈ అబ్బాయి పాస్టర్ గారి అబ్బాయి అండి, చిన్న వయసు అయినా ఎంత అనుభవం ఇచ్చాడో. నేను పెద్ద వయసు కలదాన్ని, చిన్న బాబు నాకు ఎంత ఇది ఇచ్చారో పాస్టర్ గారి బాబు అని చెప్తున్నానండి. నేను సత్యంగా చెబుతున్నాను, మీరు నమ్మండి.